మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో మదర్సా విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా 10 మందిని రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు అని సమాచారం. ఇబ్రాహీంపూర్ మల్సా మజీద్ మదర్సా అల్లా హాస్టల్లో 35 మంది ఉంటారు పిల్లలు. అందులో 10 మందికి మోషన్స్, వాంతులు అయినాయి, జ్వరాలు కూడా అయినాయి. రాత్రిలో వెంటనే ఆంబులెన్స్ తీసుకుని రామన్పేట దవాఖానకి వచ్చినాం. కంట్రోల్ ఉన్నది ఇప్పుడు మంచిగా. ఎంతమందికి సీరియస్ మోషన్స్ అయినాయి, మోషన్స్ వాంతులు అయినాయి. మా 35 పిల్లలు మొత్తం ఉన్నారు అక్కడ హాస్టల్లో. అందులో 10 మందికి మోషన్స్, వాంతులు అయినాయి. దవాఖానకి తీసుకొచ్చినాం. ఎట్లా వచ్చారు మీరు దవాఖాన? అంబులెన్స్. ఏం పేరు? షేక్ అబ్దుల్లా.